హలో ఫ్రెండ్స్, ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం హైదరాబాద్ లొకేషన్‌లో కొత్తగా ఒక 4 కంపెనీస్‌లో 4 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ 4 కంపెనీస్ కూడా ఫార్మా కంపెనీస్ ఫ్రెండ్స్. వీటిలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ కంపెనీ వచ్చేసి బయోకాన్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఆస్ప్రిన్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో కంపెనీ వచ్చేసి అరోరే అనే ఫార్మా కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ కంపెనీ వచ్చేసి మాయిస్టాప్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. ఈ 4 కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్‌లో. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ బయోకాన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, బయోకాన్ లిమిటెడ్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ ఆన్ 23 మార్చ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 23 మార్చ్ రోజు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ మషిన్ ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏపీఐ కంపెనీ ఇది. దీంట్లో వచ్చేసి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఇంకా ఎంఎస్సీ, దాంతోపాటు డిప్లొమాలో కెమికల్ ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో డిప్లొమా ఇన్ కెమికల్‌లో కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 23, 24 ఈ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే డిప్లొమా, బీటెక్ వీటిలో క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు 23 రోజు. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి, పాషమేలారం అనే ఏరియాలో అయితే హైదరాబాద్ ఔట్‌స్కట్‌లో ఉంటుంది. అక్కడైతే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. యూనిట్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే మీరు వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. సండే రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 23 మార్చ్ రోజు. మార్నింగ్ 9:00 నుంచి 12 మధ్యలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు 9 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. కంపెనీ బయోకాన్ కంపెనీలోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. పాషమేలారం లొకేషన్‌లో ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో మీరు సెర్చ్ చేశారంటే ఈజీగా మీరు ట్రేస్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లొకేషన్. మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అక్కడ దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేశారు కదా! ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా 10th క్లాస్, ఇంటర్మీడియేట్ మార్క్ షీట్స్ అడిగారు. ఏవైతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో హైయర్ ఎడ్యుకేషన్ వరకి 10th నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మీ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళండి. అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్, ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, వాటితో పాటు ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాస్ప్రో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో వచ్చేసి 18th మార్చ్ రోజు అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో అయితే ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఎవరైతే ఎంఎస్సీలో మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే బీటెక్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళని బీఎస్సీలో మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో జూనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత 18th మార్చ్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. ట్యూస్‌డే రోజు మార్నింగ్ 9-1 వరకు కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు ఫస్ట్ అవర్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. బిఫోర్ 10. ఓకే. వెన్యూ లొకేషన్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ లొకేషన్ యాస్పిరో ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నంబర్ 23, సర్వే నంబర్ 321, బయోటెక్ పార్క్, ఫేజ్ 3, కార్కపట్ల విలేజ్, మార్కు మండల్, సిద్దిపేట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇమేజ్.
18th రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్‌తో పాటు సాలరీ స్లిప్ కూడా అడుగుతున్నారు. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. దాంతో పాటు ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ కూడా అడుగుతున్నారు. అవి కూడా తీసుకొని వెళ్ళండి. అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకెళ్తే సరిపోతుంది. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరోరా లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఇద్దరిని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ మనకి 17th నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. 17th అంటే ఈ రోజు నుంచి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి 22nd వరకి రెగ్యులర్‌గా ఈ 5 డేస్ వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. మంచి కంపెనీ. దీంట్లో ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారంటే నెక్స్ట్ చెప్తాను. ఈహెచ్ఎస్ ఏదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందో, ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, దీంట్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. 2 to 8 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫైర్ అండ్ సేఫ్టీ స్పెషలైజేషన్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో బీటెక్ గాని, డిప్లొమా గాని ఆ క్యాండిడేట్స్‌ని అయితే ఈ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అరోరా ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 34, 36, 38, 39, 40, 49, 50 అండ్ 51, ఫేజ్ 4, ఐడిఏ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌కి మీ నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. 22nd వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫుల్ డే వరకు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే ఫ్రెషర్స్‌గా తీసుకుంటున్నారు. ఏపీఐలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. 7095135051 అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. 17th to 22 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీ అయితే చేంజ్ అవ్వచ్చు ఆ లొకేషన్‌కి. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాయిస్టాప్ అనే కంపెనీలో ఫ్రెషర్స్‌ని ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ 18th నుంచి 29th వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 11 days వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మార్చ్ 29th వరకి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు నియర్‌బై ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీస్‌లో ఈ 4 కంపెనీస్‌లో ఏ కంపెనీ అయితే మీకు నియర్‌బై ఉంటుందో ఆ కంపెనీకి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. దీనికొచ్చేసి పొజిషన్ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం తీసుకుంటున్నారు. 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లేదా డిప్లొమా, ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం లేదు. సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లాట్ నంబర్ 104, అపీరియల్ ఎక్స్‌పోర్ట్ పార్క్ నియర్ దూలపల్లి విలేజ్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ మీకు లొకేషన్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను మీకు దీనికి సంబంధించిన లింక్ అయితే అక్కడ కామెంట్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హెచ్ఆర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 9618888143 అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ నెంబర్‌కి మీరు కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఇక్కడ ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసి పెట్టండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మీకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకుంటున్నారు 0 to 2 years వరకే ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని. సో, ఫ్రెషర్స్ కూడా అటెండ్ అయితే అవ్వచ్చు.
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ కాబట్టి మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో ఆ టైంలో మీకు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతారో ఆ టైంలో అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే జిరాక్స్ కాపీస్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, చూసుకొని ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవి తీసుకొనైతే వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇంకా మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇలాగే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.